ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మీ యొక్క పరిచర్య జీవితం కావచ్చు, పరిచర్య రాకముందు మీ అనుభవాలు కావచ్చు, ఇప్పుడు పరిచర్య పరిస్థితి ఎలా ఉందనేది మాతో పంచుకుంటారని ఈ యొక్క అవకాశాన్ని మీకు ఇస్తున్నాం అయ్య గారు. మరి అన్యులుగా ఉన్నప్పుడు మరి మా కుటుంబం నుంచి చాలా మా ఫ్యామిలీ మొత్తం ఈ మూఢనమ్మకాల్లో బాగా నమ్మేవారు. మా నాన్న ఒక మరి గొర్రెతనం అంటారు ఏజెన్సీ వాడుక భాషలో, అయితే వైద్యం చేసేవాళ్ళను సమయంలో మాకు మరి దేవునికి నమ్ముకోవడం అయితే నాకు చాలా కష్టమైన చనిపోయే పరిస్థితిలో ఉండేవాడును. నేను ఒక దినాల్లో చనిపోయిన వాడు కూడాను. మరి ఆ సమయానికి దేవుడు నన్ను ఒక ప్రేరేపణని బట్టి నేను కొత్తగా 2000 సంవత్సరంలో నమ్ముకున్నాను. అది నమ్మిన వెంటనే మాకు చాలా కూడా ఇబ్బందికరంగా చేశారు గ్రామస్తులు, కుటుంబాలు చాలా హింస చేశారు కూడాను. మరి గ్రామస్తులు కూడా మరి సమాధి చేయడం, మా పాప ఒక చనిపోయింది వెంటనే నమ్ముకున్న వెంటనే ఒక పాప చనిపోయింది, మా పెద్ద పాప. మరి అది కూడా సమాధి చేయడానికి కూడా ఇవ్వట్లేదు గ్రామస్తులు కూడా. అలాంటి కూడా బాధ ఏది కూడా గ్రామస్తులు ఏది ఇబ్బంది చేసిన కూడా భయపడలేదు. దేవుడి మీద నిలబడి మరి ఆ ప్రాంతానికి, మా ప్రాంతం అయితే మరి మా ఊరైతే బుడ్డగుండి ఉంది, మాకు కొరవంగి పంచాయతీ. మరి ఆ ప్రాంతంలో చాలా భయంకరమైన అడవి, మరి ఘాట్లు ఉంటాయి, మరి కొండలు ఉంటాయి. కొండలు ఎక్కి మరి వెళ్ళాల్సిన పరిస్థితి. మా సేవలో మరి వచ్చినప్పటికీ చాలా ఒక మరి గ్రామానికి ఇచ్చారు. ఆ సేవ నిమిత్తం చేయడానికి చాలా మరి కొండలెక్కి వెళ్ళాలి, మరి ఘాట్లకి వెళ్ళాలి. మా ఒక మరి పరిసర ప్రాంతం అంతా కూడా మరి చాలా ఘాట్ల ఏరియాలు ఉంటాయి, కొండల ఏరియాలు ఉంటాయి. కాబట్టి మరి మేము మరి దేవునికి నమ్ముకోవడానికి నేను 2013లో సేవకి వచ్చానండి. పాస్టమ్మ గారు చనిపోయింది, మాకు 2022లో చనిపోయింది. ఆ సమయానికి ఆ కష్టం అలా ఉంటూ మనం సేవ చేస్తున్నాం, అగ్గలేదు. సేవలో మరి వాడుకునే వరకు విధంగా ఉండాం. మరి సేవకి ఎప్పుడు కూడా మరి తిరస్కరించలేదు. మరి అలాగే ఒంటరిగా ఉండడానికి బాగలేదనేసి మళ్ళీ రెండో వివాహం చేసుకున్న తర్వాత మరి వేరే ప్రాంతాల్లో మా కుటుంబంలో మా బంధువులు కూడా వేరే పెళ్లి చేసుకున్నామనేసి మరి హింసించారు. అలా కూడా నేను వేరే ప్రాంతానికి వెళ్ళి కూడా మరి ఆ సేవ మా ఒక సంఘ పరిచయ మరి ఒప్పుకోలేదు. ఆ సమయానికి మేము కష్టమైన బాధ అయినా కూడా అన్ని ఇబ్బందులు అయి కూడా మరి కొండలెక్కి లోయలెక్కి మరి 60 కిలోమీటర్లు వెళ్ళి పరిచయం చేయడం, వాక్యం చెప్పడం, ధ్యానించడం. అలాగే ప్రతి ఒక్క వారానికి మరి ద్విచక్ర వాహనంలో వెళ్ళి మరి వాక్యం చెప్పడానికి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాగే కూడా మరి ఏదో ఒక బాధ అయినా దేవుడు నడిపిస్తాడు. మరి ప్రతి ఒక్క వారం కూడా వెళ్ళి సంఘానికి అందించడము. మరి ఇంకా ఇబ్బంది అయినప్పుడు కూడా ఒక్కొక్క వారం కూడా తప్పిపోతుంటాము. మా కొరకు, మా పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని మా కుటుంబానికి. నా పేరు మరి రామారావు అండి, పాస్టర్ గారు. మరి మా అమ్మగారి పేరు సుమిత్ర అండి. మరి మా కుటుంబంలో 7 పిల్లలు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని దేవుడి ఎదుట దీవించును గాక. ఆమేన్. అద్భుతంగా మీరు కొండ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. మీరు పరిచర్య చూసి రావాలంటే 100 కిలోమీటర్ పైచిలికే ఉంటుంది. ఆ 100 కిలోమీటర్లు బైక్తో వెళ్ళి రానుపోను ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. గొప్ప త్యాగంతో కూడిన పరిచర్య. పోతే అంత దూరం వెళ్ళి రావటం, ఆరోగ్యం, నొప్పులు, శరీర సంబంధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. టైంకి మళ్ళీ వారానికి 1000 రూపాయలు మన చేతిలో ఉండాలి. దైవ సేవకులు అండి. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య, అక్కడికి వెళ్ళినా మీకు ఎటువంటి ఆర్థికంగా బలంగా అయితే ఉండే పరిస్థితి ఉండదు. దేవుని పరిచర్య, దేవుడు విశ్వాసంతో నడుస్తున్నారు, దేవుడు ఎటు నుండైనా ఇస్తే తినటం, సేవ చేయడం అనే పరిస్థితి ఉంటుంది తప్ప. కాబట్టి ఇటువంటి త్యాగపూరితమైన సేవ చేస్తూ మీరు అన్నట్టుగా అనేకమైన కుటుంబ సమస్యలు ఏర్పడినాయి. అంటే మీ బంధువుల ద్వారా మీకు ఒక హింస జరిగింది, మీకు అనేక రకాలుగా వేధించడం జరిగింది. ఏమంటారు, కొంచెం మీకు బాధపడే పరిస్థితులు ఏర్పడినట్టుగా మీరు చెప్పారు. నిజంగా మీరు ఇంత అద్భుతంగా స్థిరపడి సేవ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది అయ్య గారు. మాతో ఈ కొన్ని విషయాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ